బండి పార్కింగ్ చేసి బయటకు వచ్చాను. ఎల్లోరా ముందు ఇలా అన్ని రకాల ఫ్రూట్ షాపులు అయితే ఉన్నాయి. ఫ్రూట్ షాపులతో పాటు మనకి కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అలాగే బండి మీద పల్లీలు పెట్టి ఉంది. ఎదురుగా ఉన్నాయనైతే ఏకంగా స్కూటీ మీద గొట్టాలు అమ్మేస్తున్నాడు. అలా కొంచెం ముందుకెళ్తే కోకోనట్ వాటర్ కూడా ఉంది. కోకోనట్ వాటర్ పక్కనే వాటర్ మిలన్ షాప్ కూడా ఉంది. ఆయన అయితే ముక్కలు కట్ చేసి గ్లాస్లో పెట్టి అమ్ముతున్నాడు. A few moments later. ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాను. ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్ తీసుకున్నారు. 40 రూపీస్ ఇండియన్స్కి అయితే 40 రూపీస్, అదర్ కంట్రీస్ అయితే ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది. టికెట్ తీసుకొని లోపలికి వద్దామని వచ్చేసరికి ఇక్కడ చూస్తే ఎంత పెద్ద క్యూ ఉందంటే ఏదో స్కూల్ పిల్లలు పిక్నిక్ అని పిల్లలు మొత్తాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. సో మనం వీళ్ళందరూ వెళ్ళేదాకా వెయిట్ చేయాలి. ఎంట్రన్స్ అయ్యి లోపలికి రాగానే ఇట శిల్పకళలన్నీ చెక్కబడి ఉన్నాయి. అట్లానే లోపలికి వెళ్ళే మార్గం కూడా ఉంది. కానీ ఇక్కడ కనిపించే ఎంట్రన్స్ అయితే క్లోజ్ చేసి ఉంది. ప్రపంచపు వారసత్వ సంపద. ఈ గృహలు హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలు ఉన్నాయి. 5వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్యలో వీటిని నిర్మించారు. 12 గృహలు వచ్చి బౌద్ధ మతాన్ని, 13 నుంచి 29 గృహలు వచ్చి హిందూ మతానికి సంబంధించి దేవతల పౌరాణిక కథలు తెలుపుతాయి. 30 నుండి 34 వరకు జైన మతానికి సంబంధించిన గృహలు ఉంటాయి. సుమారు ఈ గృహలు మొత్తం నిర్మించడానికి 500 సంవత్సరాలు పట్టింది. స్టెప్స్కి అలా పైకి రాగానే పైన ఒక శివుడి టెంపుల్ ఉంది. కానీ ఈరోజు సండే అయ్యేసరికి ఫుల్ రష్గా ఉంది. నాకు బయట నుంచి లోపలికి రావడానికి కనీసం ఒక 5 మినిట్స్ పెట్టింది. ఇక్కడైతే గైడు ఒక ఫ్యామిలీకి పైన ఉన్న దాని గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను శివుడి విగ్రహం చూడడానికైతే ముందుకు వెళ్ళిపోయాను. ముందు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకొని మెల్లగా ఎట్టాగొట్ట అయితే శివుని దర్శనం కోసం ముందుకు వెళ్ళిపోయాను. శివుడు ఎదురుగా అయితే నంది విగ్రహం ఉంది. నంది విగ్రహం నుంచి వెనుక వైపుకు వెళ్ళాలి. అలా కొంచెం ముందుకు వెళ్ళంగానే మళ్ళీ మనకు ఒక గృహ వస్తుంది. ఆ గృహ లోపలికి వెళ్ళామంటే అక్కడి నుంచి మనకు ఒక ఎంట్రన్స్ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. వ్యూ పాయింట్ అయితే చూడడానికి చాలా చక్కగా ఉంది. ఇదైతే పైనుంచి వ్యూ పాయింట్ చూడడానికి అయితే చాలా పచ్చగా ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఆ ఎదురుగా ఒక కొండ అయితే కనిపిస్తుంది. ఇదంతా వెనక భాగం అన్నమాట. పైనుంచి ఎదురుగా అయితే నాకు ఒక పెద్ద కొండ కనిపిస్తుంది. Where are you from? USA, USA. Italy, Australia, Poland. Poland. Yeah, where are you from? Hi, either. Where? Which Indian. state? Epic. Epi. Yes. Oh wow! Have a beautiful pilgrimage. Thank you, thank you. ప్రజెంట్ అయితే కేవ్ నెంబర్ 4 దగ్గరకు వచ్చేసాము. కేవ్ నెంబర్ 4 నుంచి లోపలికి వెళ్ళంగానే లోపల మొత్తం ఇలా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి.